భారత క్రికెట్ లో యువ సంచలనంగా మారిన పంజాబ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అద్భుత ఫామ్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే అతడి ఆట గురించి కాకుండా అతడికి బ్యాట్లపై ఉన్న పిచ్ గురించి యువరాజ్ సింగ్ చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ అభిషేక్ శర్మ నుంచి ఏదైనా తీసుకోవచ్చు, కానీ బ్యాట్ మాత్రం అస్సలు తీసుకోలేం. వాడు చచ్చిపోతాడు, దెబ్బలు తింటాడు, ఏడుస్తాడు, కానీ తన బ్యాట్ మాత్రం ఇవ్వడు. తన దగ్గర 10 బ్యాట్లు ఉన్నా 2 ఉన్నాయని చెబుతాడు. నా బ్యాట్లన్నీ తాను తీసుకున్నాడు, కానీ తనది ఒక్కటి కూడా ఇవ్వడంటూ యువరాజ్ నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో అభిషేక్ 5 మ్యాచ్ల్లో 163 పరుగులు చేసి ఆఖరి స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. కేవలం 528 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకొని సూర్యకుమార్ యాదవ్ 573 బంతుల రికార్డును బద్దలు కొట్టాడు. ఇన్నింగ్స్ పరంగా చూస్తే విరాట్ కోహ్లీ తర్వాత వేగంగా ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్ గా నిలిచాడు. సిరీస్ విజయం అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ మధ్య మంచి బంధం ఉందని, వారిద్దరు జట్టుకు ఆనందాన్ని పంచుతారని ప్రశంసించాడు. పొట్టి ఫార్మాట్ లో మ్యాచ్ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వారు వేగంగా నేర్చుకున్నారని తెలిపాడు.